నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాం। మనుబోలులో వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేది వాలంటీర్లే। ఓజిల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు అవార్డులు అందజేసి సన్మానించిన సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య। రైతుల సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలి। గూడూరులో నిర్వహించిన గ్రామీణ బంద్లో పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టిన వామపక్షాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు। విద్యార్థులు ఉన్నతంగా చదవాలి। రెండవ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి। ఎక్కడైనా సమస్యలుంటే తనకు బాధగా ఉంటుందని, అందుకే అన్ని చోట్ల సమస్యలు పరిష్కరించానని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు। మనుబోలులోని డిఎస్ఆర్ కళ్యాణ మండపం కాంప్లెక్స్ లో ఆయన వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించారు। అక్కడ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు। మనుబోలులో ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ మండపం కాంప్లెక్స్ లో వైకాపా కార్యాలయాన్ని శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు। ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి స్థానిక నాయకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు। కార్యాలయంలో మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు। ప్రజల సమస్యలతో బాధపడకూడదని రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సాగునీరు వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించామని ఆయన వివరించారు। సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం అమలు చేస్తున్నాం। అందులో భాగంగా మహిళలకి గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కూడా ఈరోజు మనం చేపట్టడం జరిగింది। నా ఆశ, నా ఆకాంక్ష సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క కుటుంబం కూడా ఏ ఒక్క కొరత ఉందని కానీ ఏదైనా చిన్నపాటి సమస్య ఉంది అనేటువంటి భావం కలగకూడదు, బాధ కలగకూడదు అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం। అందులో భాగంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, సైడ్ డ్రైన్లు వేసాం, త్రాగునీటి వసతి కల్పించాం, సాగునీటి వసతి కల్పించాం, శ్మశానాలకు అభివృద్ధి చేశాం। వీటన్నిటితో పాటు ఈరోజు ఎక్కడ అవసరమైతే అక్కడ కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం। వీటన్నిటితో పాటు సూక్ష్మమైనటువంటి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాం, వసతి సదుపాయాల మీద దృష్టి పెట్టాం। అందులో భాగంగా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టి ఇప్పటికే దాదాపుగా వేల సంఖ్యలో సర్వేపల్లి నియోజకవర్గంలో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసి ఈరోజు ఈ ఒక్క పంచాయతీలోనే గ్యాస్ కనెక్షన్లు మనుబోలు గ్రామ పంచాయతీలో ఈరోజు మనం పంపిణీ చేయడం జరిగింది। దీంతోపాటు ఒకసారి చూస్తే ఈ మనుబోలు గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్డు 2,80,00,000 రూపాయలు విలువైనటువంటి సిమెంట్ రోడ్లు వేశాం, 5,30,00,000 రూపాయలతో సైడ్ కాలువ నిర్మించాం, 3,65,00,000 రూపాయలతో సచివాలయము, రైతు భరోసా కేంద్రము, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 2 సచివాలయ పరిధిలో నిర్మించి దానితో పాటు హాస్పిటల్ భవనాన్ని నిర్మించాం, 4,20,00,000 రూపాయలతో జలజీవన్ మిషన్ కింద త్రాగునీటి సౌకర్యం ప్రతి ఇంటికి కూడా ఈరోజు అవకాశం కల్పించాం। ఈరోజు ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్కి వాటికి కాంపౌండ్ వాల్స్కి 40 లక్షల రూపాయలు మంజూరు చేశాం। విద్యుత్ శాఖకు సంబంధించి కొత్తగా అడిగేటువంటి పోల్స్ కానీ, కండక్టర్లు కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ 1,25,00,000 రూపాయలతో చేపట్టాం। నాడు నేటి కింద పాఠశాల, అంగన్వాడీ భవనాలకి 80 లక్షల రూపాయలు వెచ్చించాం। ఒక్క మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోనే ఇప్పటివరకు 18,50,00,000 రూపాయలు విలువైనటువంటి పనులు చేపట్టారు। నేను ప్రతి ఒక్కరిని అడిగేది ఈరోజు అభివృద్ధి లేదని మాట్లాడుతున్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, సర్పంచ్ పద్మమ్మ, నాయకులు హరిగోపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వెంకటరమణారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఆదినారాయణ, శివకుమార్ రెడ్డి, గుంజీ రమేష్, మహేంద్ర వర్మ, చాంద్ బాషా, వెంకటకృష్ణారెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, చాటగుట్లలో బర్డ్ ఫ్లూ వ్యాపించగా అధికారులు చర్యలు చేపట్టారు। డిపిఓ సుస్మితారెడ్డి, వెటర్నరీ డిడి నాగమణి, సిఐ రాంబాబు గ్రామాలకు చేరుకుని ప్రజలకు అవగాహన కలిగించారు। పొదలకూరు పట్టణంలోని చికెన్ దుకాణాలను అధికారులు మూయించేశారు। ఈ సందర్భంగా డిపిఓ సుస్మితారెడ్డి మాట్లాడుతూ కోళ్లు చనిపోయిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల పాటు చికెన్ దుకాణాలు మూసివేయాలని,
కిలోమీటర్ పరిధిలో ఉంటే 3 నెలల వరకు దుకాణాలు తెరవకుండా చర్యలు చేపట్టామని వివరించారు. చాటగొట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ బర్డ్ శాంపిల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్టారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మనకి వెటర్నరీ, హెల్త్, పంచాయత్ రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు. పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీఈ కిట్స్ తోటి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు, అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. 2 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పారు. 2 ఫార్మ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్గా డిక్లేర్ చేసాము. అండ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో 3 months వరకు ఎక్కడ కూడా చికెన్ అండ్ ఎగ్స్ అనేది సేల్స్ కానివ్వండి జరగకూడదు. 3 నెలల వరకు ఈ 1 కిలోమీటర్ రేడియస్లో బయట నుంచి కొత్త బర్డ్స్ రాకూడదు. లోకల్గా ఇక్కడ నుంచి బయటికి బర్డ్స్ కూడా వెళ్ళకూడదు. అది స్ట్రిక్ట్గా మనం ఫాలో చేసుకోవాలి. అలాగే 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక 3 days వరకు కంప్లీట్గా చికెన్ అండ్ ఎగ్స్ షాప్స్ అన్ని కూడా మూసేయడం జరుగుతుంది. ఈ 3 days తర్వాత నెక్స్ట్ 15 days కంప్లీట్గా బయట నుంచి బర్డ్స్ లోపలికి రావడం కానివ్వండి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం కానివ్వండి, బర్డ్సే కాదు బర్డ్స్ సంబంధించిన ఫీడ్ కూడా లోపలికి బయటికి అలో చేయకుండా అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి మొత్తం పొదలకూరు మండలంలో ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లో 14 పంచాయతీలు. ప్రజా సంక్షేమ పథకాల అమల్లో వాలంటీర్లు కీలక పాత్ర వహిస్తున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కొనియాడారు. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రతిభ కనపరిచిన వాలంటీర్లను ఆయన చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం సంజీవయ్య మాట్లాడారు. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రతిభ కలిగిన వాలంటీర్లకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీపీ అర్నారెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రతిభ కనపరిచిన వాలంటీర్లను సన్మానించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులను ఎమ్మెల్యే సంజీవయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో వారిదే కీలక పాత్ర అని ఆయన వివరించారు. రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు వారు పడుతున్న ఇబ్బందులన్నీ మరి ఏదైతే ఇచ్చాపురంలో సభ ముగిసిన తర్వాత మరి ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులన్నీ అవగాహన చేసుకుని, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను అవగాహన చేసుకుని, ఈ రాష్ట్ర నవరత్నాలు లాంటి 9 పథకాలని ఈ రాష్ట్ర ప్రజలకు గనక నీతిగా నిజాయితీగా ఇవ్వగలిగితే, అందించగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడిని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని మంచి వైపు నడిపించవచ్చు. వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపచ్చు. వాళ్ళ జీవితాల్లో ఒక మంచి మార్పుని తీసుకురావచ్చని ఒక ఆలోచన చేసి ఆ రోజు చెప్పడం. మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని నమ్మారు. అందుకని గతంలో ఎవరికి దక్కని గౌరవం 175 స్థానాలకు గాను 151 స్థానాలతో మనమందరివి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు, మంచి చేస్తానని. ఆ మంచి జరిపించాలి. ఆ సంక్షేమం ప్రతి ఒక్కరికి జరగాలి. గత ప్రభుత్వాల్లాగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాగా కాకుండా మంచి జరగాలి. అదే న్యాయబద్ధంగా, నీతివంతంగా, లంచాలు లేకుండా, ప్రజలకి రాజకీయాలు చూడకుండా ప్రజలందరికీ అందించాలి. అప్పుడే తను అనుకున్నటువంటి కార్యక్రమం నెరవేరేది. మరి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఇక్కడ ఉన్నాం, గ్రామాల్లో కూడా ఉన్నారు.
ఇందాకే సోదరులు మత్స్యపురం గారు చెప్పారు, ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత మాకు వెలుగు లేకుండా పోయింది, మా ఇల్లుకి ఎవరు రావట్లేదు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రఘురామరాజు, నాయకులు మధురెడ్డి, సుబ్బారావు, వెంకట సుబ్బరాజు, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతికి ఎదగాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతికి ఎదగాలన్నారు. పాఠశాల పేరుతో పాటు తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. చదువుతోనే ఉన్నత స్థితి సాధ్యమని ఆయన వివరించారు. బాలకృష్ణ సార్ యానివర్సరీకి పిలవడం రావడం సంతోషంగా ఉంది. చాలా ఓపిక వింటూ ఉన్నారు. తల్లిదండ్రులంతా కూడా పిల్లల ప్రోగ్రామ్స్ చూడడం కానీ ఇప్పుడు మీటింగ్లో కూడా మీరందరూ చక్కగా వింటూ చాలా డిసిప్లిన్గా పిల్లలందరూ కూడా ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అలానే జనార్దన్ సార్ కానీ మన బాలకృష్ణ సార్ కానీ అదేంటంటే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఆస్తిపాస్తులు చూసేవాళ్ళు. ఎవరు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒకవేళ పెళ్లి చేయాలన్నా కూడా వాళ్ళ ఆస్తి ఎంత ఉంది, వాళ్ళకి పొలాలు కానీ ఇల్లు కానీ అలాంటివి ఉన్నాయా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కోరుకునేది ఆస్తిపాస్తులు ఎవరు కోరుకోవట్లేదు. పిల్లల్ని చక్కగా చదివించారా, పిల్లాడు ఒక మంచి ప్రయోజకుడు అవుతున్నాడా, వాడి కాళ్ళ మీద వాడు నిలబడుతున్నాడా అన్నదే చూస్తూ ఉన్నారు. సో అంతటి విలువ చదువుకుంది. సో మరి మీరందరూ కూడా ఎవరు కూడా మనకి ఆస్తిపాస్తులు లేవు, డబ్బులు లేవు అని ఎవరు ఆలోచించనక్కర్లా. పిల్లల్ని కనుక మంచిగా చదివించుకోగలిగితే, పిల్లలకి మంచి మార్కులు వచ్చి వాడు కనుక ప్రయోజకుడైతే అంతకు మించిన ఆస్తి లేదు. ఈరోజు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎవ్రీథింగ్ విత్ క్యూరియాసిటీ. మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే మీ టీచర్స్ని అడగండి, దాని డీటెయిల్స్ కనుక్కోండి. మగ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. యూ లెర్న్ ది సబ్జెక్ట్స్ బై హార్ట్ and ask your teachers what is the explanation for all those things. Apart from education, take part in extracurricular activities such as games, sports, drawing, painting, music, dance. And one more thing, don't you use the mobile more in this childhood, in your childhood. The mobile is killing everything. It has killed the calculator. Also occupy a larger piece of this pie, with the sports day taking up to 3 days of the academic calendar and nearly 700 mementos presented to various sports and games winners. To get a sharper edge in mathematics and getting a double-barreled edge over others, IIT integrated syllabus is taught right from 6th class. Literary activities such as essay writing competition, elocutions, quiz competitions with Rubik's Cube, live working models are all displayed during the nationally celebrated days of mathematics, science, language days, Telugu Day, Hindi Day. We hope to make a big difference in the lives of tomorrow's leaders. Ladies and gentlemen, we are grateful for... ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు మయూరి శ్యామ్ యాదవ్, మునిగిరీష్, దశరథ రామిరెడ్డి, చంద్ర, పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణంరాజు, ప్రిన్సిపల్ శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో దేశవ్యాప్త గ్రామీణ బంద్ విజయవంతమైంది. వామపక్షాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్లో నాయకులు, కార్మికులు పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను వారు ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు పట్టణంలో వామపక్షాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తలపెట్టిన బంద్ విజయవంతమైంది. స్థానిక సిపిఎం కార్యాలయం నుండి నాయకులు, కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వారు ఏవోకు వినతి పత్రం అందజేశారు. స్థానిక గడియార స్తంభం వద్ద రహదారిపై సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ దేశంలో రైతులు, కార్మికులు చారిత్రక రైతు పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలను అదుపు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు వెన్నాడాలని వారు వివరించారు. అనేకమైనటువంటి దుర్మార్గాలకు, అనేకమైనటువంటి చావులకు ఎక్కడ చూసినా కూడా ఏ ఫ్యాక్టరీలో కూడా సేఫ్టీ లేదు. చూస్తున్నాం, అక్కడ 20 మంది చచ్చిపోయి ఇక్కడ 10 మంది చచ్చిపోయి చెప్పేసి కనీసం కార్మికులు పనిచేసిన చోట పని భద్రత కూడా కల్పించినటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా జైలుకు పంపడము, ప్రశ్నించిన వాళ్ళ పైన కూడా కక్షలు కట్టడం, ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా ఆఖరకు ప్రశ్నించిన వారిపైన దాడి చేయడము, అనేక మంది మేధావులను ఇప్పటికీ జైలులో మక్కతా ఉన్నారు. 80-85 ఏళ్ల వయసున్న మేధావులు కూడా, అవిటి వాళ్ళుగా ఉండే మేధావులు కూడా ఈ రోజు కనీసం మూత్రాలు కూడా లేచిపోయి పోసే పరిస్థితి లేకుండా పీపుల్లో ఉండేటువంటి మేధావులందరూ కూడా ఈరోజు జైల్లో కుక్కడం జరిగింది. ఎవరన్నా మాట్లాడేదైతే ఈడీ రైటు, సిబిఐ రైటు, అనేక రంగాలు అనేక రకాల కూడా ఈరోజు ఈ దేశంలో భావ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ని వామపక్షాలు, ట్రేడ్ యూనియన్ల నాయకత్వంలో ఈరోజు జరుగుతుంది. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని వామపక్షాలు, సిఐటు, ఏఐటిసి అనుబంధ సంఘాలు అన్ని కూడా ఈ రోజు బంద్ని జయప్రదానికి కృషి చేశారు. ఇందులో భాగంగా ఏంటంటే ఈ రోజు మనకు ముఖ్య నాయకులు వచ్చినటువంటి సిఐటు సంబంధించిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల సంఘాల నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, సురేష్, అడపాల ప్రసాద్, పామంజి మణి, రమేష్, మెహబూబ్ బాషా, సేలం శేఖరాచారి, మధు, కోటేశ్వరరావు, మురళి, సిహెచ్ ప్రభాకర్, కాళేశ, సివిఆర్ కుమార్, శశికుమార్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండల సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. గత కొద్ది నెలలుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగకపోవడంతో వారు సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తుంది. కేవలం అధికారులు మాత్రమే రావడంతో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీఓ భానుమూర్తి వాయిదా వేశారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ తుపాకుల వెంకటరమణమ్మతో పాటు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు డుమ్మా కొట్టారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేవలం 2 ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఎంపీడీఓ భానుమూర్తి సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ అభివృద్ధి జరిగిందని సమావేశాలకు రావాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు గైర్హాజరైనట్లు తెలుస్తుంది. మండల కార్యాలయం నుండి ఫోన్ చేసి పిలిచినా ఎంపీటీసీ సభ్యులు స్పందించలేదు. మండల సర్వసభ్య సమావేశాన్ని గోప్యంగా జరిపించాలని మండల అధికారులు భావించారు. మీడియాకు సైతం సమాచారం ఇవ్వకపోవడంతో అధికారులపై విమర్శలు వినవస్తున్నాయి. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు రావడం గమనార్హం. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. ఆసుపత్రిలోని వార్డుల్లో ఉన్న బాలింతలు, రోగులకు బలవర్ధకమైన ఆహారం, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి క్లబ్ గవర్నర్ శరత్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఎస్ఎల్ఎన్ స్వామి, గురునాథం, మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అభిషేక్ విజిట్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలు కాన్పు చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వారికి మన లయన్స్ క్లబ్ గూడూరు వైజేపీ వారు మంచి సేవా కార్యక్రమంలో ముందుకొచ్చి పిల్లలకి సంబంధించిన వస్తువులు, అదేవిధంగా తల్లికి సంబంధించిన పౌష్టికాహారం ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న ప్రెసిడెంట్ గారికి అయితే, జోన్ చైర్మన్కి అయితే, ఆర్వీరావుకి అయితే, దీన్ని ముఖ్యంగా మురళీనాయుడు దీనికి ఆర్గనైజ్ చేసినందుకు వారికి కానీ సమాజము, దేశము ఆనందంగా జీవించాలన్నటువంటిది మా ఆశ. ఆ ఆశను తప్పక నెరవేరుస్తానని మేము అనుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ శుభాశిస్సులు. ఈ విశ్వంలోనికి నూతనంగా ప్రవేశించిన శిశువుకు, అందుకు ప్రధాన కారణమైన తల్లిదండ్రులకు సూచనలతో కూడిన శుభాశిస్సులు. మీరు జన్మనిచ్చిన ఈ శిశువు ఆరోగ్యంగా, ఆనందంగా, సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, అహింసలకు ఆదర్శమై కుటుంబ, దేశ ప్రగతికి తోడ్పడే ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ, అంతటా శుభాన్ని ఆశీర్వదిస్తూ మీకు అవసరమైన కిట్టును ప్రేమతో అందిస్తున్నాం. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, ఎంఎస్పీ చట్టం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు.
దేశవ్యాప్త గ్రామీణ బంద్లో భాగంగా సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఏఐకేఎంఎస్ మరియు ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక బస్టాండ్లో నాయకులు, కార్మికులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం డిపి పోలయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంగల్రావు, పందిటి వెంకటయ్య, శ్రీను, కృష్ణయ్య, వెంకటరమణ, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు, పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ సంఘం, అఖిల భారత రైతు పోలీస్ పోరాటాలు, భూమి పోరాటాలు, భూమి పోరాటం హామీలను రైతాంగం ఇచ్చిన 550 కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి సంయుక్త కిసాన్ మోర్చా ఒక సంస్థగా ఏర్పడి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధి విధానాలు, కార్మిక, కర్షక, రైతు విధానాలకు వ్యతిరేకంగా గత 2020లో ఢిల్లీలో 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని విరోచతంగా పోరాడి 750 మంది రైతాంగం ఓటర్లు పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఆ సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అందులో ప్రధానంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారని ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోరాటంలో అమరవీరులైనటువంటి రైతాంగ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోమని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా 44 కార్మిక చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినారు. వాటిని రద్దు చేస్తామని తదితర డిమాండ్ల మీద ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి హామీ ఇస్తున్నారు. కానీ నేటికి ఆ హామీని అమలు చేయకపోగా ఇవాళ మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదలు మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు, బహుళ జాతి కంపెనీలకు దారాదత్తం చేసే విధానంలో భాగంగా ఇవాళ శరవేగంగా ఇవాళ చట్టాలు అమలు చేస్తా ఉన్నారు. ఈ చట్టాలను పిల్లలకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందించుకోవచ్చని గ్రామీణ సిఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనుపురం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర పాఠశాలలో వార్షిక క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు సిఐ వేణుగోపాల్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మనోజ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ రూపవతి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. From 2024 to 2023 అలా తీర్చమైంది. ఇప్పటికే తెలియజేస్తూ చాలా థ్యాంక్స్ సార్. మన ఆదిశంకర స్కూల్లో స్పోర్ట్స్ మీట్స్ నడుపుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. స్పోర్ట్స్ అంతకుముందు అయితే గతంలో స్కూల్లో వారానికి 2-3 పీరియడ్స్ ఉండేది. బేస్బాల్ కానీ, ఖోఖో కానీ, బ్యాడ్మింటన్ ఉండేది. కానీ ఈ మధ్య కాలక్రమంలో స్పోర్ట్స్ అనేది అంతరించిపోయింది. దానివల్ల పిల్లలు కూడా టీవీలకు ఎత్తకపోవడం వల్ల మానసికంగా కూడా కుంగిపోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్ డైలీ 1 పీరియడ్ 2 పీరియడ్స్ ఉంటే బాగుంటుందని, అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆడుకోనియడానికి ప్రయత్నం చేయాలి. ఆడుకోనియకుండా టీవీ దగ్గరే పక్కింటికి పోతే లేదా బయటికి వెళ్తే ఎందుకు పోయావని చెప్పటం, వాళ్ళతో ఎందుకు ఆడావు, వీళ్ళతో ఎందుకు ఆడావు అంటాం ఉంటా ఉండేది. దయచేసి పిల్లల్ని ఏమి లేనంత వరకు ఎక్కువగా ఆడించాలి. దట్ ఈస్ ద పేరెంట్స్. సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేది అలాంగ్ విత్ అకాడమిక్స్తో పాటు చాలా ఇంపార్టెంట్. అందరు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఎక్కడికైనా నెల్లూరుకి వెళ్ళాలంటే ఆపేస్తూ ఉంటారు. ఒక 500-1000 రూపాయలు ఖర్చు అనగానే ఆగిపోతూ ఉంటారు. పిల్లల్ని కూడా ఆపేస్తూ ఉంటారు. సో దయచేసి ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మా అబ్బాయికి ఎందుకు రాలేదు, మేము ఎందుకు పంపించలేకపోయాము అనే బాధ మీలో ఉండాలి. అప్పుడే ప్రతి పిల్లవాడు కూడా
వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళు అనుకున్నది సాధించడానికి వీలుగా ఉంటుంది మీ నుంచి సపోర్ట్. ప్లస్ అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ రేపటి నుంచి గేమ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు నేను యాజ్ ఎ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్నాను అంటే నేను పాఠశాలలో ఉన్నప్పుడు క్రీడల పట్ల ఉన్న మక్కువతోనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. 17 సంవత్సరాల నుంచి ఇదే ఉద్యోగంలో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో పిల్లలకు ఒకటే మనవి, ఫోన్తో ఆడడం తగ్గించి క్రీడా మైదానాల్లో ఆడడం మక్కువ చూపండి. అప్పుడు మాత్రమే మనం డెవలప్ కాగలం. అందులో ప్రైవేట్ స్కూల్స్ అంటే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ ఈ స్కూల్లో కండక్ట్ చేస్తానంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్ఆర్ఏ టాకీస్, బీసీ కాలనీ, నరసింగరావుపేట, కోర్టు సెంటర్, రాపూర్ రోడ్డు, హరిజనవాడ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరుతూ కరపత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్ బాబు, బీసీ సంఘం నాయకులు కుడుమల రాజయ్య గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏమనగా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచో 25 సంవత్సరాల నుండి ఒకటి పూట ఉదయాన్నే కరెంట్ ఆటలు నిందిస్తున్నారు. దుస్థితి, రోడ్లు సక్రంగా లేవు, డ్రైనేజీలు లేవు. నేను గూడూరులో 40 సంవత్సరాలుగా ప్రతి వీధిలో తిరిగినటువంటి అనుభవం ఉన్న వాడిని. నేను ఈ తప్ప అందరూ ఆలోచించి ఇందిరమ్మ ప్రవేశపెట్టిన ఇందిరా కాంగ్రెస్కి ఓటేసి హస్తంగుర్తుగా గెలిపించమని ప్రార్థించుతున్నాను. ముఖ్యంగా రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాని చేయాలనే కొత్త లక్ష్యంతో భారతదేశంలోని ప్రతి ఒక్కరు ప్రజలు జోడేయాలని అభినందిస్తున్నారు. రాష్ట్రంలో జన్మనమ్మ నాయకత్వం వర్తిల్లాలని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వాదులందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. నెల్లూరులోని సంతపేటలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు వివరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మామిడాల మధు, కంచికంటి శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు కాబట్టి రంగనాయకుల స్వామిని, అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, ఆండాళ్ళమ్మ గారిని అందరినీ దర్శనం చేసుకొని నెల్లూరు నగర వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవటం జరిగింది. ధన్యవాదాలు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించి వారందరినీ ముందుకు నడిపించాల్సిందిగా కోరుచున్నాను.
ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్ చేస్తారు. దానివల్ల వెనకున్న వాళ్ళ రీమిక్స్ సాంగ్ షుడ్ కమ్ నియర్ ద స్టేజ్. 10th class boys for the song Hero Remix come near the stage. విజయన్న గారిని వేదిక రథసప్తమి సందర్భంగా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి మాడవీధి ఉత్సవం జరిగింది. తూర్పు వీధిలో 4 కాల మండపం వద్ద స్వామివారిని నిలిపి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు విరిగా పాల్గొని అలగనాథుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయిదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాం. మనుబోలులో వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.
సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేది వాలంటీర్లే. ఓజిల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు అవార్డులు అందజేసి సన్మానించిన సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. రైతుల సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. గూడూరులో నిర్వహించిన గ్రామీణ బంద్లో పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టిన వామపక్షాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు. విద్యార్థులు ఉన్నతంగా చదవాలి. 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.